నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆన్లైన్ లో ట్రెండింగ్ లో నిలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నికల ప్రచారం వేళ చేసిన డాన్స్ ఇప్పుడు వైరల్. సచివాలయాలకు రంగులు వేసేందుకు తొలగించేందుకు 101 కోట్ల ఖర్చు. హైకోర్టు ఆదేశాలతో పార్టీ రంగులు తొలగించారని ఏపీ డిప్యూటీ సీఎం వివరణ. విశాఖలో బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి అవయవాల సేకరణ. మృతుడికి ఘన నివాళులర్పించిన కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ప్రతి ఏటా నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డే. నిజమైన పురుషుడు ఎలా ఉండాలో వివరించిన సూపర్ స్టార్. అమెరికా 2024 ఎన్నికల్లో విజేతగా నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉన్నారు. క్రీడాకారులు, సెలబ్రిటీలు ఆయన డాన్స్ ను అనుకరిస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఇటీవల న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో జరిగిన UFC 309 మ్యాచ్ ను వీక్షించేందుకు ట్రంప్ హాజరయ్యారు. ఆయనతో పాటు UFC CEO డానా నైట్, ఎలాన్ మస్క్, RKF జూనియర్ వంటి వారున్నారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జాన్ జానెస్ కూడా సంబరాల వేళ ట్రంప్ డాన్స్ చేశాడు. ఫుట్బాల్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో విజేతలు కూడా సంబరాలు చేసుకున్న వేళ ఈ డాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్నారు. ట్రంప్ బృందం కూడా ఇలాంటి వీడియోలను తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. NFL లో ట్రంప్ డాన్స్ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు శాసన మండలి సమావేశాలకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలకు రంగుల అంశంపై మండలిలో ఆయన సమాధానమిచ్చారు. గతంలో సచివాలయాలకు రంగులు వేసేందుకు, వేసిన రంగులు తొలగించేందుకు 101.81 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. రంగులు వేసేందుకు 49.8 కోట్లు, రంగులు తొలగించేందుకు 52.73 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. ఇతర కార్యాలయాలకు కూడా రంగులు వేశారని, ఆ ఖర్చును సంబంధిత శాఖలు తెలియజేస్తాయని పవన్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో పార్టీ రంగులు తొలగించి నిర్దేశిత రంగులు వేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇది పంచాయతీ భవనాలు 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని 4800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇలాంటి 3 ఉన్నాయి అధ్యక్ష. 2019-24 పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష, 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో 49.8 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ వేయడానికి, 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది. బి ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకు సార్, నేను చెప్తున్నా ఓన్లీ పంచాయతీ భవనాలకు. బి ప్రశ్నకి ఏమి లేదండి. గ్రామ సచివాలయాల భవనాలకు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిందిగా ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులను ఆదేశించడమైంది. గ్రామీణ గిరిజన రంగోలీ పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెర్రకోట రంగులకు పైన 8 అంగుళాల వెడల్పు గల బోర్డర్ డిజైన్తో నేల నుండి 2.5 అడుగుల ఎత్తుతో భవనాల భాగంలో హాఫ్ వైట్ రంగుకు మరియు దిగువన టెర్రకోట రంగు వేయడం. రాష్ట్రంలో 2015 సంవత్సరం నుండి
10,808 గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది. మిగిలిన 2,518 గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు లేవు. మూడో దానికి అవునండి. GOMS నెంబర్ 17 PR&RD పంచాయత్ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు SWPCలు నిర్మించని 2,518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 SWPCలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే 3,826 SWPCలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1,426 పనిచేయని SWPCలని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు SWPCల కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి. ఏపీ మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది. అలాగే PR1 యాప్ ద్వారా SWPCలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది. ఈ నెల 17న దువ్వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వాసిరెడ్డి రామారావు అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను ఆసుపత్రికి తరలించగా 2 రోజుల చికిత్స అనంతరం సోమవారం బ్రెయిన్ డెడ్ గా వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో అవయవ దానంపై వైద్య బృందం రామారావు కుటుంబ సభ్యులు బంధువులకు అవగాహన కల్పించారు. వారంతా అంగీకరించడంతో ఈ విషయాన్ని జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె రాంబాబు దృష్టికి తీసుకువెళ్లారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఆ అవయవాల్ని వేగంగా తరలించేందుకు సహకరించిన నగర్ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రత బాగ్చికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. దీంతో రామారావు చనిపోతూ మరో 4 జీవితాల్లో వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉంటే 4 జీవితాల్లో వెలుగులు నింపిన రామారావు పార్థివ దేహానికి విశాఖ కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 95 ప్రకారం రామారావు మృతదేహానికి గౌరవ వందనం చేస్తూ ఘన వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రశంస పత్రంతో పాటు అంత్యక్రియల నిమిత్తం 10,000ను కలెక్టర్ అందజేశారు. విశాఖపట్నం జిల్లాలో కిమ్స్ ఐకెన్ హాస్పిటల్లో వాసిరెడ్డి రామారావు గారు ఒక ఆర్గన్ డొనేషన్ సంబంధించి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ మధ్యలో జరిగిన ప్రమాదంలో వాసిరెడ్డి రామారావు గారు చనిపోవడం వల్ల వాళ్ళు కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన ఒక ఆర్గన్స్ అన్ని కూడా డొనేట్ చేయడం జరిగింది. హార్ట్, లంగ్స్, 2 కిడ్నీస్ కూడా హార్వెస్ట్ చేసి వివిధ రెసిపియన్స్ కి మనము డొనేట్ చేయడం జరిగింది. దీని ద్వారా 4గురికి ప్రాణం పోసిన రామారావు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవన్ దాన్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా జీవో 95లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసిన ఆదేశాల మేరకు ఆయన మృతదేహానికి మర్యాద ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సత్కారం చేయడం జరిగింది. దీని ద్వారా ఇంకా చాలా మంది డోనర్స్ ముందుకు వచ్చి అవయవ దానాన్ని ప్రమోట్ చేయాలని అందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా
ప్రమాదాలు జరగకుండా కూడా అందరూ కూడా హెల్మెట్ ధరించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఫ్రీ అంబులెన్స్ టు ద హోమ్, అదేవిధంగా 10,000 రూపాయలు మనము వాళ్ళకి లాస్ట్ రైట్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఇంతే కాకుండా మనము వాళ్ళకి ఆర్గన్ అంటే డోనార్ ఫ్యామిలీ అని సర్టిఫికేట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దెన్ లాస్ట్ రైట్స్ లో కూడా ప్రభుత్వ యంత్రాంగం పాల్గొంటుంది. అక్కడ లోకల్ గా ఎంఆర్ఓ గారు వెళ్ళి కూడా లాస్ట్ రైట్స్ లో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటారు. నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కావడంతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. లింగ వివక్ష ధోరణికి వ్యతిరేకంగా స్త్రీ పురుష సమానత్వాన్ని తన ట్వీట్ లో హైలైట్ చేశారు. ఇతరుల పట్ల గౌరవం, సానుభూతి ప్రదర్శించడం, బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండడం పురుషుడికి ఉండాల్సిన నికార్సైన లక్షణాలు. తన ప్రతి చర్యలోనూ కరుణను నింపడమే కాకుండా సమానత్వం కోసం గట్టిగా నిలబడగలిగిన వాడే నిజమైన మగవాడు. ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా నాతో చేయి కలపండి. ఆధునిక కాలంలో మగవాళ్ళు ఎలా ఉండాలన్నది పునర్నిర్వచిద్దాం. అందుకోసం మర్ద సంస్థతో కలిసి పనిచేద్దామని మహేష్ బాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు చమత్కారాలు, ఆసక్తికర సన్నివేశాలతో కొనసాగుతున్నాయి. అలాంటి సన్నివేశమే మరొకటి ఈ రోజు అసెంబ్లీలో చోటు చేసుకుంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిస్తున్నారు. ఈ క్రమంలో చేనేత సమస్యలపై జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను లేవనెత్తారు. అనంతరం రఘురాజు మాట్లాడుతూ లోకం మాధవి మాట్లాడిన తీరును అభినందించారు. చేనేత సమస్యలను చక్కగా వివరించారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నెలకు ఒకరోజు చేనేత వస్త్రాలను ధరించేలా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని మాధవి ప్రశ్నించగా, ఇంతకీ మీరు ధరించింది చేనేత చీరేనా లేక వేరే చీరనా అని రఘురాజు ప్రశ్నించారు. తాను చేనేత చీరను ధరించానని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. దీంతో సభలో నవ్వులు విరబూశాయి. నేతన్నకి నెలకి నికర ఆదాయం ఖర్చులన్నీ పోగా ఒక 8,000 నుంచి 10,000 రూపాయలైనా వచ్చేటట్టుగా ఆలోచించమని నేను మంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఈరోజు కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇది చాలా అవసరం అధ్యక్ష. తర్వాత ముడి సరుకుల మీద సబ్సిడీ పెరగాలి. ఎందుకంటే ముడి సరుకుల ధరలు పెరిగిపోయి యార్ను కొనుక్కోవాలంటే ఈరోజు చాలా కష్టం అయిపోతున్నది. అలాగే లోకల్లో ప్రొడక్షన్ కూడా బాగా తగ్గిపోయింది. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళకి ముడి సరుకులు వచ్చేటట్టు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. గవర్నమెంట్కి ఒక్క సూచన అధ్యక్ష, ఒక్క నెలలో ఒక రోజు హ్యాండ్లూమ్స్ వేసుకునేటట్టుగా అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఏమైనా పెడతారా అని కూడా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు చేనేత వేసుకున్నారా? ఏంటండి మీ శారీ చేనేతేనా? చేనేతేనండి, చేనేతేనండి. టీటీడీ పాలక మండలి నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ సమితి తిరుమల అలిపిరి పాదాల మండపం వద్ద 1001 టెంకాయలు కొట్టిన హిందూ సంఘాలు పరమ భక్తుడిని టీటీడీ చైర్మన్ గా చేశారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గరుడ విగ్రహం ముందు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చిత్రపటానికి పుష్పాభిషేకం, పాలాభిషేకం చేశారు. బిఆర్ నాయుడు నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని, గతంలో ఎవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా బోర్డు నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. అన్య మతస్థులను టీటీడీ నుంచి సాగనంపడం స్వాగతించదగ్గ విషయమని ఈ నేపథ్యంలో కొనియాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఏ బోర్డు చైర్మన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చైర్మన్ బిఆర్ నాయుడు గారు నవ్వుతో భవిష్యత్తు అనే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఎప్పటి నుంచో టీటీడీలో ఒక సమస్య తిష్ట వేసుకొని కూర్చుంది. ఆ సమస్య ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మత ఉద్యోగస్తులు వారిని వీఆర్ ఇప్పిస్తామని లేకపోతే ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఈరోజు యావత్తు హిందూ సమాజం కూడా హర్షిస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో అక్రమంగా నిర్మాణాలు చేసినటువంటి విశాఖ శారదాపీఠం ఏదైతే తిరుమలలో ఉందో అంటే అది వెంకటేశ్వర స్వామి రాజగోపురానికి మించి వారు కట్టడం జరిగింది. ఆ నిర్మాణాన్ని ఆయన తొలగిస్తానని చెప్పడం, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పడం నిజంగా నవ్వుతో భవిష్యత్తు అని చెప్పొచ్చు. తిరుమల చరిత్రలో ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంతేకాకుండా మొన్నటికి మొన్న మేము ఒక పోరాటం చేయడం మొదలుపెట్టాం. ఏంటంటే అది తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్స్ వారు బార్ అండ్ రెస్టారెంట్, స్పా సెంటర్లు ఎలా ఏ విధంగా అయితే ఈ క్షేత్రాన్ని నాశనం చేయాలనుకుని గత ప్రభుత్వం కుట్ర పన్నిందో ఆ నిర్ణయాన్ని ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు దాన్ని తక్షణమే
మేము అంగీకరించట్లేదు, ప్రభుత్వానికి ఉత్తర్వులు రాసి ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేపించి దాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని చెప్పడం నవ్వుతో భవిష్యత్తు. ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు టీటీడీ ఏర్పడినప్పటి నుంచి ఏ ఒక్క చైర్మన్ కూడా తీసుకోలేదు. ఆ గట్స్ ఉన్నటువంటి నిజమైన కట్టర్ హిందూ బిఆర్ నాయుడు గారు అనేసి ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాము. గోవిందా గోవిందా. మనము ఇంతవరకు తిరుమలని ఆధారం చేసుకుని బతికే వాళ్ళని చూసాం, తిరుమలని నాశనం చేయాలని అనుకున్న చైర్మన్లు చూసాం, తిరుమలని రాజకీయం చేయాలనుకున్న చైర్మన్లు చూసాం. మొట్టమొదటిసారిగా ఆ వెంకటేశ్వర స్వామి తన కోసం, ఒక తిరుమల కోసం, భక్తుల కోసం ఒక చైర్మన్ని పిలిపించుకున్నాడు. ఆ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. ఆయన పేరు చెప్పినప్పటి నుంచి ఒక సంచలనంగా మారింది. అతని పేరు అనౌన్స్ చేయడమే, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఒక పెను సంచలనం. ఇంతవరకు దేశంలోని తిరుపతిలోనే కాదు, దేశంలో ఎవరు తీసుకొని ఇవ్వనటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయం. హిందూ దేవస్థానాలలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి, అన్ని మతస్థులు ఉండకూడదు అని చెప్పిన ఏకైక చైర్మన్ మన బిఆర్ నాయుడు గారు. ఆ బిఆర్ నాయుడు గారికి నిండు నూరేళ్ల ఆ ఐశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన్ని చైర్మన్ గానే ఆయన ఉన్నంత వరకు కొనసాగించే విధంగా ఆ ఏడుకొండల స్వామిని ప్రాధాయపడుతూ ఈరోజు మేము హిందువులమైనటువంటి మేము ఎంతో ఉత్సాహంతో సంబరాలతో ఆయనకు ధన్యవాదాలు చెప్పుకునేదానికి వచ్చాం. గోవిందా గోవిందా. విజయనగరంలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సుధారాణి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని, పనిభారం తగ్గించాలని కోరారు. అంతేకాకుండా ఆశాలకు సంబంధం లేని సర్వేలు చెప్పొద్దని, ప్రభుత్వ సెలవులు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు వచ్చి ధర్నా చేస్తున్నాం. రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆశా వర్కర్లకి కనీస వేతనాలు ఇవ్వాలి, ధరలు విపరీతంగా పెరిగాయి, ధరలకు అనుగుణంగా జీతాలు ఇవ్వాలని మేము ఈరోజు యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మేము ధర్నా చేసినప్పుడు అధికారులతో చర్చలు జరిపారు. చర్చలు ఏవైతే ఉన్నాయో మినిట్స్ కాపీ కూడా ఇచ్చారు. అవి జీవో రూపంలో ఇవ్వాలని మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, అలాగే చనిపోతే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఖాళీ పోస్టులు ఉన్నాయి ఆశా వర్కర్లు, అవి భర్తీ చేయాలని మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యల పరిష్కారం అయితే సరే, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అందులో భాగంగా ఈ నెల 29వ తేదీన ఢిల్లీలో కూడా ధర్నా చేయాలని మా యూనియన్ నిర్ణయం చేసింది. అలాగే ఈ మధ్య కాలంలో గుర్ల మండలంలో డయేరియాతో 11 మంది చనిపోయారు. వాళ్ళకి సేవ చేస్తూ నాగాల వలసలో ఒక ఆశా వర్కరు అనారోగ్యం పాలయ్యి చనిపోయింది. వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యల పరిష్కారం అయితే సరే, లేకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం. నేషనల్ బోర్డ్ కమిటీ ఆఫ్ ఇండియా సిఫార్సుపై నూతన ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సన్ని కృష్ణ యాదవ్ నియమితులైన సందర్భంగా విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ సెంట్రల్ బోర్డు తీర్మానం మేరకు చైర్మన్, ఫౌండర్ అయిన గాడి కామేష్ తనపై ఉన్న నమ్మకంతో అప్పచెప్పిన ఆర్టీఐ ఆల్ ఇండియా ఆర్గనైజర్ బాధ్యతలను చేపట్టిన సందర్భంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. భారతదేశంలో ఆర్టీఐ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన ఈ భారతదేశంలో నాయకులు తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వంలో జరిగే మార్పులు ఇప్పటికే దేశంలో 63% మంది ప్రజలకు తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఆర్టీఐ అధికారులంటూ ప్రజల్ని మోసం చేయాలని చూసేవారిపై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఆల్ఫా కృష్ణ మరి గతంలో చాలా పదవులు ఉన్నప్పటికీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ అనేది సెంట్రల్ బోర్డు తీర్మానం మేరకు మరి కామేష్ గాడి గారు, చైర్మన్ ఫౌండర్ అయినటువంటి మా కామేష్ గాడి గారు నా మీద ఎంతో నమ్మకంతో ఆల్ ఇండియా మెయిన్ ఆర్గనైజర్ పదవి నాకు ఇచ్చిన సందర్భంలో మీ అందరితో
మరి ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం తెలియజేయాలనేది ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం. తద్వారా మీ అందరికీ తెలుసు, అక్టోబర్ 12, 2005లో సమాచార హక్కు చట్టం భారతదేశంలో పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత రమారమి ఈ 19 సంవత్సరాలలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఆర్టీఐ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభువులు ప్రజలను రాజులుగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేది మా భావన. దానికి దౌర్భాగ్యం ఏంటి అంటే, ప్రజల చేత ఎన్నుకోబడిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా జరుగుతున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటా అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఉన్న ప్రజానికానికి 63% తెలియదు అని అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో గుర్తుంచుకోవాలి. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ప్రియాంక దండి మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద ఇందిరాగాంధీకి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రియాంక మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పేదలంతా సుభిక్షంగా బ్రతికారని, అందుకే ఇందిరమ్మను ప్రజల గుండెల్లో పెట్టుకున్నారని, ఇందిరమ్మ ఆశయాలతో పాలించిన వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని, 2019కి ముందు ప్రజలు వైఎస్ఆర్ రాజ్యం కావాలని వైసీపీని గెలిపించారు. కానీ వైసీపీ పాలన తర్వాత వైఎస్ఆర్ రాజ్యం అంటే ప్రజలు భయపడుతున్నారు. రాజన్న రాజ్యం పేరుతో మా నాయకుడు వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకొని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారని, అనేక దుర్మార్గాలు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ రాజ్యం తిరిగి తెస్తాం, ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూస్తామని ఆమె అన్నారు. కాంగ్రెస్ అనగానే మనకు గుర్తొచ్చే మాట ఇందిరమ్మ. ఈ రోజుకి కూడా కాంగ్రెస్ 10 ఏళ్లుగా పవర్లో లేకపోయినా ఇందిరమ్మ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ అనే విధంగా ఆమె పరిపాలన చేశారు. బలహీన వర్గాల కోసం ఆమె కృషి చేశారు. ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళా గుర్తు చేసినది కాంగ్రెస్ పార్టీయే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం ఎలాగుంటుందో మనకి మరలా చూపించారు. ఈ కాంగ్రెస్, ఈ వైఎస్ఆర్ అంటే యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ. మా వైఎస్ఆర్ వేరు, ఈ వైఎస్ఆర్ వేరు. మా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి, పేదల మనిషి. కాబట్టి ఇప్పటి నుంచి నేను ఈ వైఎస్ఆర్ పార్టీని యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే పిలాలి అని మా కార్యకర్తలకి, మా నాయకులు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మళ్ళా ఇందిరమ్మ రాజ్యం వచ్చే విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలాగా పనిచేసి మళ్ళా ఇందిరమ్మ రాజ్యం గుర్తుకొచ్చేలాగా ప్రజలకు మేము పనిచేస్తామని తెలియజేసుకుంటాం. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆధ్వర్యంలో విశాఖ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నవంబర్ నెలలో 72 కేసుల్లో 102 నిందితులను పట్టుకున్నామన్నారు. మొబైల్స్, మోటార్ సైకిళ్లు పోయిన వారికి సత్వరం వెతికి వారి వద్దకు చేర్చుతున్నామన్నారు. ప్రతి నెల రికవరీ విలువ పెరుగుతుందని, ఈసారి జరిగిన రికవరీ మేళాలో బంగారం 742.97 గ్రాములు, 326.48 గ్రాముల వెండి, నగదు 2.88 లక్షలు, 20 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, 298 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశామని వివరించారు. దీంతో అక్టోబర్ నెలలో 82 లక్షలు చేయగా నవంబర్ నెలలో 88.52 లక్షలు రికవరీ చేశామని స్పష్టం చేశారు. ఈ రికవరీ మేళాలో వస్తువులు పోగొట్టుకున్న బాధితులు తమ వస్తువులు తమకు తిరిగి దొరికిన ఆనందాన్ని వీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. అక్టోబర్ నెల సంబంధించిన రికవరీ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలియజేస్తున్నాం, లాస్ట్ 3 months కంపేర్ చేస్తే ఆగస్టులో ప్రాపర్టీ రికవర్డ్, స్టోలెన్ ప్రాపర్టీ రికవర్డ్ విలువ వచ్చేసి 60,62,600 రూపాయలు. సెప్టెంబర్లో రికవర్డ్ చేసిన స్టోలెన్ ప్రాపర్టీ విలువ 86,24,850.
అక్టోబర్ నెలలో ఇంకా పెరిగింది. స్టోలెన్ ప్రాపర్టీ రికవర్డ్ విలువ వచ్చేసి 88,22,520. సో ప్రతి మన ఒలింపిక్స్లో ఒక మోటో ఉంది, సిటిఎస్ ఆల్టిఎస్ 40 హైయర్ ఫాస్టర్ స్ట్రాంగర్. మన క్రైమ్ వింగ్, మన డీసీబీ క్రైమ్ మేడం ఆధ్వర్యంలో ప్రతి నెల లాస్ట్ మంత్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి. సో సభాముఖంగా నేను డీసీబీ క్రైమ్, ఏడీసీబీ క్రైమ్, ఏసీబీ క్రైమ్, సిఐ, ఎస్ఐ క్రైమ్ అండ్ ఆల్ క్రైమ్ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మంచి పని చేసిన అందరికీ మేము రాబోయే క్రైమ్ మీటింగ్ రోజు రివార్డ్ ఇస్తాము. సో ప్రాపర్టీ రికవర్ చూస్తే 72 అంటే 72 కేసెస్లో 102 అఫెండర్స్ని పట్టుకొని టోటల్ 742.97 గ్రామ్ బంగారము, 326.48 గ్రాములు వెండి, క్యాష్ 2,88,370, 20 మోటార్ సైకిల్, 3 ఆటోలు, 1 ట్యాంకర్ లారీ, మొబైల్ ఫోన్ 298, ఒక ల్యాప్టాప్, 8 బ్యాటరీ, ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. సో ఇప్పుడు 1 by 1 మేము అందరికీ రిటర్న్ చేస్తాము. నా పేరు నరసింహారావు అండి. మాది కంతరపాలెం తమ్మడపాలెం ఏరియా. మాది 16 తులాల గోల్డ్ 4 నెల 29వ తారీఖున పోయింది. సాయంత్రం 6 గంటల సమయంలో పోయింది. దాన్ని మేము చూసుకోవడం అంటే నేను ఇంటి దగ్గర లేకపోవడం వల్ల ఈవిడ ఇంటి దగ్గర ఉంది. ఈవిడ ఫోనే పోయింది అనుకుంటుంది కానీ గోల్డ్ పోయిందని సంగతి తెలియలేదు. ఫోన్ కూడా నేను పట్టుకెళ్ళిపోయినాను అనుకుంటుంది ఈవిడ. నేను వచ్చేసరికి ఫోనే పోయింది ఏంటి, ఫోన్ పోవడం ఏంటి విచిత్రంగా ఉంది. మాకు ఎప్పుడు దాదాపు 10-11 సంవత్సరాలు బట్టి అక్కడ ఏమి పోవడం మాకు తెలీదు. అసలు ఏమైనా గోల్డ్ కానీ ఏమైనా పోయిందని చూస్తే మాకు గోల్డ్ కూడా పోయింది. వెంటనే 5th టౌన్ పోలీస్ స్టేషన్కి మా పాప మా అల్లుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి తొందరగా వచ్చి స్పందించే సీఏ గారు రాత్రి 9:30కి వచ్చిన సీఏ గారు తెల్లవారు 3:30 దాకా ఉన్నారు. మా ఇంటి దగ్గర ఉండి మొత్తం అన్నీ నన్ను కూడా చాలా ఎంక్వైరీ చేశారు. అంటే నేనేమైనా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఈవిడ గోల్డ్ ఏమైనా ఆవిడకి ఇచ్చేసిన అలాంటివి ఏమైనా జరిగేదేమో నన్ను, మా పిల్లల్ని, మా అల్లుడిని అందరినీ ముందు అనుమానించారు. అనుమానించిన తర్వాత వాళ్ళు 4-5 రోజులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మేము వెళ్ళి రోజున సార్ని కలడం, సార్ తాలూకు టీం వచ్చి మా ఏరియాలో పనిచేయడం ఇలా జరుగుతుంటే మాకు 1 వీక్ తర్వాత మళ్ళీ పోలీస్ వారు సీఏ గారే మార్నింగ్ 9:30కి 10 సమయంలో ఫోన్ చేసి ఇలా పలానా కేసులో పలానా వాళ్ళు దొరికితే మీ గోల్డ్ చెప్పారయ్యా, ఆ గుంటలో తీశారు బంగారం, అనవసరం నేను అనుమానించాం మేము, మీ గోల్డ్ దొరికిపోతుంది, పట్టుబడ్డారు, దాన్ని ఎలా రికవర్ చేస్తాం మిమ్మల్ని పట్టుకొని అనేటప్పటికి అలా ఒక 10 days అయిన తర్వాత గోల్డ్ అంతా రికవర్ చేశారు. కొన్ని ఏమో బ్యాంకుల్లో పెట్టారు, అది కూడా సారు దగ్గరుండి అవన్నీ పట్టుకొచ్చారు. గొలుసు 3 తులాలు సార్, 2 తులాలు నక్లీస్ సార్, 3 తులాలు హారం సార్, నల్లపూసల దండ 2 తులాలన్నర సార్, మొత్తం అంతను చెవులువి తులము, గాజులు 2 తులాలు, మొత్తం అంతా సీఏసారు. మాకు అంతా 16 తులాలు ఒక్కటి నాగా లేకుండా మాకు అంతా ఇచ్చారు సార్. అతనికి ధన్యవాదాలు. ఇంట్లో సార్, బీరువాలో ఉంది, బీరువా తాళాలు తీసే ఉన్నది సార్. ఈయన గారు బాత్రూంలో స్నానం చేస్తున్నారు, నేను మేడ మీదకి వెళ్ళి మొక్కలకి నీళ్ళు వేస్తానని చెప్పాను సార్. గేట్లు ఇలాగా దగ్గరికి వేసి నేను వెళ్ళిపోయాను పైకి. ఆ లోపున 10 నిమిషాల్లోని 3 కుర్రోళ్ళు అంట, మాకు తెలీదు వాళ్ళనేసి తర్వాత తెలిసింది మాకు. ఆ 3 కుర్రోళ్ళు ఈ ఐటమ్స్ అంతా మొత్తం పట్టుకెళ్ళిపోయారు సార్. అది మేము చూసుకునేలోగా చాలా టైం అయిపోయింది. చూసి అది ఆ రోజే పోయింది. ఆ రోజు 9 గంటలకంతా మాకు అన్నీ తెలిసిపోయింది. తెలిసి మేము గోలగోలు చేస్తూ ఉంటే పక్కోళ్ళు పిల్లలు అందరూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సారు అందరూ మొత్తం చాలా మంది 11 నెలలు ఇచ్చారు. ఇస్తారు సార్. 10 నెలలు ఇస్తారండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.